ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మా, నీ పాస్బుక్ ఉదయం బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకులో అప్డేట్ చేయించాను. ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు కావాలన్నావు కదా, డ్రా చేసి ఇస్తానులే. అవి నీ డబ్బులు, ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడొద్దు, అయినా ఆ అమౌంట్ సరిపోదమ్మా. మరి డబ్బులు ఎలా? అందుకే బ్యాంకుకి వెళ్ళాను. చిన్న అమౌంట్కి లోన్ దొరుకుతుందేమోనని ట్రై చేశాను, కానీ వడ్డీ ఎక్కువ అన్నారు. ఇంటి పనులంటే చాలా డబ్బు కావాలి కదా, అంత చిన్న అమౌంట్ ఎలా సరిపోతుంది? అవును, 4 లక్షలే వస్తాయి. అదే ఆలోచిస్తున్నాను. కీర్తితో మాట్లాడతానన్నావు, ఏమైంది? మాట్లాడాను, చూడాలి. ఏం చూడ్డమో ఏంటో. అయినా ఆస్తి మీ అత్తమ్మది, మధ్యలో కీర్తి పర్మిషన్ దేనికి? కీర్తి వద్దందో లేకపోతే మా అత్తమ్మని అలా మాట్లాడించిందో ఎవరికి తెలుసు. అందుకే కీర్తికి వార్నింగ్ ఇచ్చొస్తున్నాను. ఇంతకీ ఏమంది? డబ్బు అవసరమని చెప్పాను, కానీ ఇంటిపైన లోన్ ఇప్పించడం అత్తయ్యకిష్టం లేదని కీర్తి అంది. అయితే ఫైనల్గా ఏమనుకుంటుంది అనేది ఇంకా చెప్పలేదు. అయితే ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా? అలా వదులుకుంటామా? వదిలే ప్రసక్తే లేదు. మాకు 20 లక్షలు కావాలి, అందుకు ఏదో ఒకటి చేసి అత్తమ్మని ఒప్పించాలి. ఎందుకే అంత పట్టుదల? పట్టుదల కాదు, మా అత్తమ్మ ఇంటి మీద వచ్చిన వాటా రాబట్టుకునేందుకు ఇదే సరైన సమయమమ్మా. అదేంటి, ఇప్పటిదాకా అప్పు అన్నావు, ఇప్పుడు వాటా అంటున్నావు? అప్పే అనుకో, కాని మా అత్తమ్మ ఆస్తిలో భాగం వస్తుంది కదా అంటున్నా. బాగా ఆలోచించు, ఇంకో 2 ఏళ్లలో కీర్తికి పెళ్లి చేసేస్తారు. అత్తమ్మ దగ్గర ఉన్న డబ్బు ఆస్తి అంతా కీర్తి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ లోపే ఇంటి మీద లోన్ తీసుకుంటే మా వాటా గురించి మళ్ళీ సపరేటుగా అడగాల్సిన అవసరమే ఉండదు. నువ్వన్నది కరెక్టే, కానీ లోన్ కోసం ఫోర్స్ చేస్తే డబ్బు రాకపోగా బంధుత్వం దూరం అవుతుందేమో. రేపు నీకు ఏ తంతుకైనా అత్తారిల్లు అవసరమే. నువ్వేం భయపడకమ్మా, రక్త సంబంధీకుల మధ్య బంధుత్వాలు తెంచుకున్నా తెగిపోవు, కాని ఆస్తులు పంచుకోకపోతే కరిగిపోతాయి. నువ్వన్నది నిజమే. ఇప్పుడే ఆ ఇంటిపైన లోన్ తీసుకుని మన ఇల్లు కట్టిస్తే కీర్తి పెళ్లికి ఇల్లమ్మే ఛాన్సే ఉండదు. ఇప్పుడొచ్చే లోన్ అమౌంట్లో సగం డబ్బులతో మన ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. మిగతా డబ్బు కీర్తి పెళ్లికి ఖర్చు పెట్టుకుంటారు. అర్థమైందా? చాలా ముందు చూపుతో ఆలోచిస్తున్నావే. జాగ్రత్త పడుతున్నా, ఇందులో తప్పేముందమ్మా? పుట్టబోయే నా బిడ్డ కోసం, ఫ్యామిలీ కోసం మాకు న్యాయంగా రావాల్సిన ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలని ట్రై చేస్తున్నా. కానీ నువ్వు కీర్తితో మాట్లాడిన తర్వాత అటువైపు నుంచి ఏ సమాధానం రాలేదు అంటున్నావు. ఇకపై చేయగలిగేదేముంది? కీర్తి వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడతా. ఆమె చెప్తే ఇద్దరూ ఒప్పుకుంటారు. అన్న నమస్తే అన్న, బాగున్నారా? నమస్తే అన్న. స్వామి నమస్కారం సార్. మమ్మల్ని చల్లగా చూడు స్వామి. నమస్తే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, కూర్చో. పర్లేదు సార్, నేను ఆఫీసర్ నేను సార్. మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ ఆఫీసర్సే కదా, ఎలా ఉన్నావు? ఏదో మీ దయ వల్ల. సరే, ఏంటి మధ్య రావట్లేదు, ఏంటి సంగతులు? సార్, మా ఆఫీస్కి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వస్తున్నారు సార్. ఇంకో 2 రోజుల్లో జాయిన్ అవుతున్నారు సార్. అయితే ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా జరుగుతాయి, అందరూ జాగ్రత్త అంటున్నావు అంతేగా? మేము కూడా మీ వాళ్ళమైనాయా, కొంచెం చూసుకోండి. సార్, ఇప్పుడు వస్తుంది లేడీ ఆఫీసర్ అంట సార్. అమ్మాయా? తన పేరు? దేవిక సార్. బాగా స్ట్రిక్ట్ అంట సార్, లంచాలు తీసుకోదంట సార్. ఢిల్లీలో ఏం దాటి తట్టుకోలేక ఒక ఫైనాన్స్ కంపెనీ ఓనరు సూసైడ్ చేసుకున్నాడని టాక్ సార్. అవును, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో లంచాలు తీసుకోలేదంటే మంచి విషయమే కదా, అదేదో చెడ్డ పని అన్నట్టు నువ్వు చెప్తున్నావు. గవర్నమెంట్కి డిపార్ట్మెంట్కి ఓకే సార్, కానీ మా పరిస్థితి ఏంటి? ముందు ముందు తెలుస్తుందిలే. ఈవిడ పని మొదలు పెడితే లోపల దాచుకున్న సొమ్మంతా బయటకు వస్తుంది. ఏమో
మీకు కూడా అదృష్టం కలిసి రావచ్చు. ఏమి రావటమో ఏమో సార్, సొమ్ము బయటకు వస్తుంది, మా జేబులోకి రాదు కదా సార్. మేం పస్తులుంటమే సార్. సరే చూద్దాంలే. సార్, ఊరు నుంచి నాన్నగారు వచ్చారు. ఎంత కావాలి? మీ దయ. ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఆగు, ఇంతకీ ఆ వచ్చే ఆఫీసర్ పేరేదో అన్నావు? దేవికా జాదవ్ సార్. సార్, ఈ ఊరేంట సార్, కానీ నార్త్ ఇండియన్ పెళ్లి చేసుకుందాను సార్. సార్, ఉంటాను సార్. హలో సార్, వెళ్ళేటప్పుడు ఆదర్శిని లోపలికి రమ్మని చెప్పు. అలాగే సార్. చెప్పండి. అవును, శాంతమ్మ కూతురు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందని చెప్పింది కదా, అమ్మాయి పేరేంటి? దేవిక. ఎందుకు, ఏమైంది? 10 సంవత్సరాలైందా తన జాబ్లో జాయిన్ అయ్యి? అయ్యుండొచ్చండి. బాగా సంపాదించిందా? లేదండి, ఆమె కూడా శాంతమ్మలాగే ముక్కు మీద కోపం. ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎవరినో తల మీద కొడితే తల పగిలి పెద్ద గొడవైందిట. డ్యూటీలో నిక్కచ్చిగా ఉంటుందని విన్నాను. ఇంతకీ తన గురించి ఎందుకు అడుగుతున్నారు? ఊరికే అడిగాను. సరే, ఉంటాను. సరే. ఎరా, మార్నింగ్ నుంచి బయటికి వెళ్ళలేదా? వెళ్ళాను, మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి. అకౌంట్స్ అన్ని అప్డేట్ చేయించావా? 6 months నుంచి చేయలేదు. మిగతాది మన అకౌంట్ నుంచి చేయమనాలి. చేయమని చెప్పడం కాదు, దగ్గరుండి చేయించు. అర్థమవుతుందా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కొత్త కమిషనర్ వస్తున్నారట. అర్థమవుతుందా నేను చెప్తుంది? కొత్త ఆఫీసర్ అన్న తర్వాత అడావుడి చేస్తారు. సర్చ్ రైడ్ అంటూ ఆఫీసుల మీద పడి క్యాష్, నగలు, ఆస్తి పత్రాలు అన్ని వివరాలు అడుగుతారు. కాబట్టి నువ్వే దగ్గరుండే అన్ని చూసుకోవాలి. అర్థమైందా? సార్. ఏంటి, ఏమన్నా మర్చిపోయావా? మళ్ళీ వచ్చావు అంటే రే, నువ్వు కూర్చో. సార్, అది ఇంకేమన్నా డబ్బులు కావాలా? వద్దు సార్. సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి, అడగొచ్చా సార్? అడుగు. సార్, ఇంటికి ఆఫీస్కి చాలా దూరం సార్. ఇన్ని రోజులు బస్సులోనే తిరిగాను సార్. కొత్త ఆఫీసర్ వస్తుంది, టయానికి ఆఫీస్లో ఉండాలి. అయితే ఒక కారు తీసుకొని డ్రైవర్ను పెట్టుకో, నీకేం తక్కువ. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు. ఊకోండి సార్, మీరు మరీను. అది కాదు సార్, మీ దగ్గర తాకట్టు పెట్టిన బైక్ ఏదైనా ఇస్తే దాన్ని రిపేర్ చేసుకొని వాడుకుంటాను సార్. కావాలంటే మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తాను సార్. రే ఆదర్శ్, మన దగ్గర ఏదైనా పాత బైక్ ఉందా? సర్లే, ఏదన్నా వస్తే నీకు కబురు పంపిస్తాను. ఏమై కోటి? సార్, వచ్చే ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ అంట కదా? అవును సార్. ఆ మేడంకి సబ్ ఇన్స్పెక్టర్ సత్యం తోడైతే దడ పుట్టిచ్చేస్తారు సార్. అలాగే, నువ్వు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు. అలాగే సార్, ఉంటాను సార్. మీ అమ్మ అంటుంది నువ్వు రాత్రుళ్ళు ఇంటికి రావట్లేదంట. ఎక్కడుంటున్నారా? హోటల్లోనా? లేదు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను. లేట్ అయితే అక్కడే భోజనం చేసి ఉండిపోయాను. రే, నేను నీ వయసు దాటుకొనే వచ్చాను. చెడు అలవాట్లు మానుకో. హోటల్ ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నా వాల్యూ ఇవ్వం, టిప్పు మాత్రమే ఇస్తాం. టిప్పు మాత్రమే ఇవ్వాలి. అదే హోమ్ ఫుడ్ టేస్టీగా లేకపోయినా వాల్యూ ఇవ్వాలి. ఈ చిన్న టిప్పు పాటిస్తేనే సొసైటీలో మన వాల్యూ మనకుంటుందిరా. ఇప్పుడు అవన్నీ నాకెందుకు? నేను ఫ్రెండ్స్ రూమ్కి వెళ్తున్నానని చెప్తున్నాను కదా. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. అయితే నేను చెప్పేది కూడా కొంచెం విను. నీకు ఆల్రెడీ 32 ఏళ్ళు. పెళ్ళైతే ఇప్పటికే 2 పిల్లలు ఉండేవాళ్ళు.
డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు. ఆడపిల్లలందరూ కూడా బాగా చదువుకుంటున్నారు. అయినా సరే నీకోసం ఒక మంచి పిల్లని చూస్తాను. కానీ నువ్వు ఇలానే ఉంటే కుదరదు. జస్ట్ అప్పు తీసుకునే వాడికి కూడా సిబిల్ స్కోర్ బాగుంటేనే అప్పిస్తారు. అలాగే ఫైనాన్స్ కంపెనీలు నడిపే మనలాంటి వాళ్ళకి సొసైటీలో ఎంత గుడ్ విల్ ఉండాలో నువ్వే ఆలోచించుకో. మందంతా అవసరాల కోసం వచ్చే వారి మీద ఆధారపడే బిజినెస్ కాబట్టి జస్ట్ చిన్న చిన్న అవసరాల కోసం లొంగిపోవద్దురా. అలాంటిదేం లేదులే. రే, బయట ఎవరితోనూ సంబంధం లేదు అంటున్నావు, నమ్ముతాను. ఒకవేళ ఉంటే కష్టం. ఏది చేసినా గుట్టుగా చేయాలి. ప్రపంచానికి మాత్రం శ్రీరాముళ్ళ కనిపించాలి. ఒకే మాట, ఒకే భార్య అనేలా. ఏంటి? సరే. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఆఫీస్కి ఇంకా ఎవరు రాలేదా? మీకెవరు కావాలో చెప్పండి. సూపరింటెండెంట్ ఉన్నారా? ఆయనతో మీకేంటి పని? అసలు మీ పని ఏంటో చెప్పండి ముందు. రీఫండ్ ప్రాసెసింగ్ క్లియరెన్స్ గురించి. ఏంటి, డైరెక్ట్గా మీరే క్లియర్ చేసుకుందామనే? అయితే ఏంటి ప్రాబ్లం? బయట మా మనిషి ఉంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అదంతా నేనే ప్రాసెసింగ్ పంపిస్తాను. అలా చేయకపోతే? ఉల్టా మాట్లాడుతున్నారు. ఎవరు మీరు? మీ సూపరింటెండెంట్ ఎప్పుడొస్తారు? ఏమో. నిర్లక్ష్యంగా మాట్లాడతారేంటి? అంటే ఇప్పుడు సాయకలు పడిపోయి సమాధానం చెప్పాలా? ఎలా చెప్పాలో మీరే చెప్పండి. ప్రశ్నకి ప్రశ్న వేస్తున్నావు, ఆన్సర్ చెప్పడం తెలీదా? ఎప్పుడొస్తారో కూడా చెప్పలేరా? హలో, అవసరం మీది. అవసరం ఉంటే వచ్చే వరకు వెయిట్ చేయండి, లేకపోతే మీ ఇష్టం. అంతేగాని ప్రాపర్గా ఆన్సర్ చెయ్యనంటావు. చెయ్యను. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ ప్రశ్నలు మేమేస్తాం, మీరు సమాధానం చెప్పాలి. ఓకే, నీ జాబ్ గ్రేడ్ ఏంటి? ఎందుకు? గ్రూప్ డి 4th క్లాస్ ఎంప్లాయ్. అయినా నా వల్ల ఏమవుతుంది అనుకోకు. ఏ పనైనా చిటికలో అయిపోతుంది. మీకేం కావాలో చెప్పండి. రిఫండ్, సర్టిఫికెట్, క్యాష్ రిటర్న్, ఆఫీసర్ సైన్, ఏదైనా సరే చిటికలో చేసి పెడతాను. ఓ పర్లేదే, నీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడేం చేస్తున్నావురా? ఈ మేడం ఎవరో తెలుసా? అసిస్టెంట్ కమిషనర్ దేవికా జాదవ్. నువ్వు ఫాస్ట్గా వెళ్ళి మేడం చాంబర్ క్లీన్ చేయి. మేడం, నమస్తే మేడం. సారీ మేడం, సారీ. వెళ్ళు. అలాగే సార్. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. సార్, మేడం చాంబర్ రెడీ అయింది మేడం. మిగతా స్టాఫ్ ఎక్కడా? ఎవరు రాలేదా? చాలా రోజులుగా అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో పని లేకుండా పోయింది మేడం, అందుకే లేటు. శాలరీ తీసుకుంటున్నారు కదా, డిసిప్లిన్ లేదా? రెస్పాన్సిబిలిటీ లేదా? టైంకి రావాలని తెలీదా? సారీ మేడం. 12లో 15 వస్తారా? వస్తే అందరినీ నా చేంబర్కి పిలుచుకురండి. ఓకే మేడం. ఓం శివాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతే పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. నమస్కారం పూజారి గారు. నమస్కారం శాంతమ్మ గారు, బాగున్నారా? అభిషేకం చెయ్యాలండి. మీ చిన్నమ్మాయి దేవిక పేరిటనే కదా? తనది స్వాతి నక్షత్రం, మహర్జాతకురాలు. తన బాగోగులు కోరి అభిషేకం అర్చనలు క్రమం తప్పకుండా చేయిస్తారు. కానీ ఆమెను మాత్రం ఇంకా మీ కుటుంబంలో కలుపుకోవడం లేదేంటమ్మా?
కలుపుకోకపోవడానికి మేమేం కాదనలేదు పూజారి గారు. తనే కాదనుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడొస్తే కలుపుకునేది లేదు. కానీ కన్న కడుపు కదా, తల్లిగా బిడ్డ బాగోగులు దగ్గర్నుంచి చూడలేకపోతున్నా. కనీసం ఆ భగవంతుణ్ణైనా చల్లగా చూడాలని గుడికొచ్చి ప్రార్థిస్తున్నా. తప్పకుండా అమ్మా. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అమ్మాయిపై ఎల్లవేళలా ఉంటాయి. తన చిన్నప్పుడు రిబ్బను, గాజులు, డ్రస్సులు ఏవి తీసుకున్నా సరే అమ్మా నీకు నచ్చిందా లేకపోతే వద్దనేది. నా మాట జవదాటేదే కాదు, అంతిష్టం నేనంటే. కాని పెళ్లి విషయంలో నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా చేసుకుని వెళ్ళిపోయింది. ఆ వయసులో అలా చెయ్యడం తప్పనిపించకపోవచ్చు. ఏదో మీరే పెద్ద మనసు చేసుకుని క్షమించాలి. ఓం శ్రీమన్ మహాగణాధిపతి నమః, లక్ష్మీనారాయణాయ నమో నమః, పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మౌరవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మణి. పూజారి గారు, నా మనవడు మహేషు తండ్రి కాబోతున్నాడు. వాడి పేరు మీద కూడా అర్చన చేయండి. తథాస్తు. మహేష్ నామధేయస్య సత్సంతాన ఫల ప్రీత్యర్థం వామేశ్వర ప్రీత్యర్థం పూజాం కరిష్యే. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రావణావరాణే. సత్సంతాన ప్రాప్తిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, సకల ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు, ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తిరస్తు. శతమానం భవతి సదాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. చాలా సంతోషం. మన ఇంట్లో ఇంకో తరం మొదలు కాబోతోంది. ఏరా ముద్దుల మనవడా, బావున్నావా? బావున్నానమ్మమ్మ. డాక్టర్ ఏమన్నారు? అంతా బాగుందని చెప్పారు. అది సరే, దేవుణ్ణి వెతుకుంటూ వచ్చారు. భక్తా లేక భయమా? రెండూ కాదు, మీరిక్కడుంటారని తెలిసొచ్చాం. మిమ్మల్ని చూద్దామనొచ్చాం. అంత పెద్ద ఇల్లుంది, ఇంటికి రావచ్చు కదా. సర్లే వదిలేయండి, అది మీ ఇష్టం. రావచ్చు, కానీ మమ్మల్ని పరాయి వాళ్లలా చూస్తుంటే ఎలా రాగలుగుతాం? ఎవరైనా అన్నారా లేక మీకు మీరే అనుకుంటున్నారా? అప్పు ఇప్పించకపోతే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా? మేము మిమ్మల్ని నమ్ముకొనున్నాం, కానీ మీరు మమ్మల్ని నమ్మడం లేదు. అప్పుడేమనుకోవాలి? నమ్మితే ఎక్కడ నట్టేట ముంచేస్తారోనని భయం. నేనెవర్ని ముంచలేదు నానమ్మ. ఎవరినో కాదు, నిన్ను నువ్వే ముంచుకునేలా ఉన్నావు. ఇంటి మీద అప్పు ఇప్పించకపోతే నీ మొగుణ్ణి వదిలేస్తానన్నావట. ఏదో మాట వరుసకలా అన్నాను. కీర్తిని కూడా బెదిరించావంట. లోన్ తీసుకుని డబ్బులు ఇవ్వకపోతే మీ అన్నయ్యను వదిలేస్తాను, నువ్వు మీ అన్న ఏమన్నా చేసుకోండి అన్నావట. పొరపాటున అలా అన్నాను, సారీ నానమ్మా. మాట వరుసకైనా అలా అనొచ్చా? పచ్చటి సంసారాన్ని చెడగొట్టుకుంటావా? సారీ నానమ్మా. ఒరే మహేష్, నీ భార్యకి ఎక్కడేం మాట్లాడాలో చెప్పుకోలేవా? అన్నిటికీ ఇలా తలాడిస్తావా? సారీ చెప్పింది కదమ్మమ్మ. సారీ నానమ్మా. ఏదో కొత్త ఇల్లు కంప్లీట్ చేయాలన్న ఆరాటంలో అలా మాట్లాడాల్సొచ్చింది. రేపిల్లు పూర్తయ్యాక అందరూ శాంతమ్మ గారి మనవడు కొత్త ఇల్లు కట్టాడంటే ఆ పేరు మీకే కదా. బాగా మాటలు నేర్చావే. పుట్టబోయే బిడ్డ కోసం, ఫ్యామిలీ కోసం నానమ్మా. సరే చెప్పు, ఏం చేయాలి? ఏం లేదు, ఇల్లు కట్టిస్తున్నాం. అత్తమ్మని మీరే ఎలాగైనా ఒప్పించి ఇంటిపైన లోన్ ఇప్పించాలి. అది మా అమ్మని అడిగితే ఫస్ట్ సరే అంది. తర్వాత కీర్తిని అడిగితే అమ్మ ఒప్పుకోవడం లేదని చెప్పింది. కీర్తి అలా అందా? కీర్తితో అత్తమ్మే అలా మాట్లాడించుంటుంది. ఎందుకలా అంటున్నావు? మీకు తెలీదా నానమ్మా? మీ కూతురికి, మీ మనవరాలికి లోకం పోకడా తెలియడం లేదు. అందరూ ముందుకు వెళ్తే వీళ్ళు మాత్రం దద్దోజనంలా అలాగే ఉంటారు. వాళ్ళలాగే మమ్మల్ని ఉండమంటే ఎలా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నీ నోటికి అదుపే లేకుండా పోయిందే. వాళ్ళకి తెలివిలేక కాదు, మాట్లాడడం రాక కాదు. ఎవరినీ మోసం చెయ్యొద్దు అనుకుంటారు. అనవసరంగా మాట జారరు. అంతేగాని
నీలా కాదులేమ్మా వాళ్ళు. నేను ఎవరిని మోసం చేశాను నానమ్మా? అక్కర్లేని హంగులు, ఆర్భాటాలు, దీంతో మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఈ కాలం కొడుకులు, కూతుర్లు ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలేదే, ఉన్నవి పోగొట్టుకోకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు. అంటే మేమింటిపైన లోన్ తీసుకుని దాన్ని తీర్చలేక అప్పు కింద ఇల్లు పోగొడతామనే కదా మీ ఉద్దేశం? నా ఉద్దేశం కాదు, మీ అత్తమ్మ అభిప్రాయం. కొసరు కోసం అసలు పోగొట్టుకోలేం కదా అని తన భయం. మేం పోగొట్టడానికి కాదు కొత్తిల్లు కట్టుకునేది. ఎప్పటికైనా ఆ పాతిల్లు వాటాగా కొడుక్కి రావాల్సిందే కదా. అంటే ఇప్పుడు పంచిస్తామని ఎవరు చెప్పారు నీకు? ఆ ఉద్దేశం ధరణికుండాలి కదా. తన ఆస్తి తనిష్టం. ఎవరికైనా దానమే ఇస్తుందో ఇంకేమైనా చేస్తుందో. అమ్మ మంచిది, అలా చేయదు. ఒరే నువ్వు ఆగు. అయితే ఆస్తి ఎలాగూ మనకే వస్తుంది కదా అని అందించోటల్లా అప్పులు చేస్తున్నారా? అప్పు చేసి మేమేం దుబారా చేయడం లేదు, ఇంటి కోసమే కదా నానమ్మా. మీరన్నట్టు ఇంటి కోసమే కావచ్చు. ఆ ఇల్లు అప్పులు తీర్చదు, మీరే తీర్చాలి. అలా చేయలేనప్పుడు అందరం చెడ్డవాళ్ళమైపోతాం. ఉన్న ఇల్లు కాస్త దూరం అయిపోతుంది. మనం కూడా దూరం అయిపోతామేమోనని మీ అత్తమ్మ భయం. మీరేం డౌట్ పెట్టుకోకండి, ప్రతి నెల టైంకి కట్టేస్తాం. అప్పు తీర్చే గ్యారంటీ మాది. ఇదే మాట మీద ఉంటారా? ఇదే మాట మీద ఉంటాం. సరే, నేను ధరణితో మాట్లాడి చూస్తాను. ఎలా అయినా ఒప్పించండి నానమ్మా. అయినా ఇదంతా చూసుకోవాల్సింది ఈయన, కానీ నేను ముందుకొచ్చి అడగాల్సి వస్తుంది. ఇక నా వల్ల కాదు. ఇల్లు కంప్లీట్ చేసే బాధ్యత మీ మనవడిదే. ఇంకా బాగా మాట్లాడుతున్నావు. ఇదేనా పద్ధతి? ఎరా విన్నావా? ఏమిటి అన్నిటికీ ఇలా తల ఊపు? అసలు ఆ అమ్మాయి ఏమందో తెలుసా? లోన్ ఇప్పిస్తే ఉంటాను, లేకపోతే మీ మనవడి పరువే పోతుంది అని చెప్తుంది. ఏమ్మా, మీ అన్నను వదిలేస్తానని కీర్తిని బెదిరించావా? ఇప్పుడు నాతో ఇలా మాట్లాడుతున్నావు. చాలా తెలివైన దానివే నువ్వు. అమ్మమ్మ సర్లే వదిలే. ఒకసారి నేను ధరణితో మాట్లాడతాను. అయినా నేను కుదరదని చెప్తే మీరేం చేసేవాళ్ళు? ఏముంది, దేవుడి సమక్షంలో అడిగాం. దేవతలాంటి నానమ్మ కాదంటే ఇక ఆ దేవుడి మీదే నమ్మకం పోయేది. నువ్వు అనుకున్నట్టు జరగకపోతే మొగుణ్ణే కాదు దేవుణ్ణి కూడా వదిలేసేలా ఉన్నావు. నా ఉద్దేశం అది కాదు నానమ్మా. ఏమైనా మాటలు చెప్పినంత ఈజీ కాదు అప్పు తీర్చడం. నాది పూచి. చెప్పండి. అవునమ్మా. సరే, నేను నా మాట నిలబెట్టుకుంటాను. మీరు మీ మాట నిలబెట్టుకోవాలి. నెల నెలా లోన్ కట్టి అప్పు తీర్చే బాధ్యత మీది. అలా కాకుండా చేస్తే నమ్మకం పోయేది దేవుడి మీద కాదు, మనుషుల మీద. మీరు క్లర్క్ ధరణి కదా? మీరుండండి. కూర్చో అంటేనే కూర్చోవాలనే కామన్ సెన్స్ కూడా లేదా? నేను అసిస్టెంట్ కమిషనర్, మీ బాస్ని. సారీ మేడం. సరే కూర్చోండి. పర్లేదు మేడం. పర్లేదేంటి?